తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు చట్టాలు చట్టసభల పట్ల అవగాహన కలిగి ఉండాలని భీమడోలు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీమడోలు హైస్కూల్ ఆవరణలో పాఠశాల విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ మేరకు అసెంబ్లీలో స్పీకర్, సీఎం, వివిధ శాఖల మంత్రులు, ప్రతిపక్షం, ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో వలె చట్టసభను నిర్వహించారు. విపక్ష నేతలు అడిగిన ప్రశ్నలకు సదరు శాఖ మంత్రులు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇటీవల రాజ్యాంగంపై నిర్వహించిన పలు పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతాయి. సభ నిర్వహణ సమయం మనకి చాలా విలువైనవి. కావున అందరూ సమయం వృధా కాకుండా సభా కార్యక్రమాలు అవరోధం కాకుండా క్రమశిక్షణతో అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయింది. ప్రతిపక్షం వారు తమ ప్రశ్నలకు సమాధానాలు పొందగలరని ఆశిస్తున్నాను. సభ్యులు సభా గౌరవానికి భంగం కలగకుండా హుందాగా వ్యవహరించాలని కోరుతున్నాను. ప్రతిపక్షం నుంచి మొదటి ప్రశ్నను అడగాలి. ప్రశ్న ఏమిటంటే, క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ మంది విద్యార్థులు క్రీడల్లో రాణించకపోవడానికి కారణం ఏమిటి? మంత్రి గారు దీనిపై స్పందించాలి. మరియు విద్యార్థులు ఆటలు ఆడుకునేటప్పుడు దెబ్బలు తగిలితే పాఠశాలలో ఉన్న ప్రథమ చికిత్స పెట్టెలో అన్ని రకాల వస్తువులు మరియు మందులు అందుబాటులో ఉండాలని మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, పాఠశాలలో ఫిట్నెస్ ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది శిక్షణ తీసుకుంటున్నప్పటికీ పాఠశాల సెలవు రోజుల్లో హాస్టల్ విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోవడం, స్కూల్ రీఓపెన్ చేసిన రోజు హాస్టల్ విద్యార్థులు స్కూల్కి హాజరు కాకపోవడం, డే స్కాలర్స్ స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ట్రైనింగ్ తీసుకోకపోవడం వంటి కారణాల చేత నిష్ణాతులైన ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ ఉన్నప్పటికీ విద్యార్థులను రాణించలేకపోతున్నారు అధ్యక్ష. అలాగే ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ప్రథమ చికిత్స పెట్టెలు ఎల్లప్పుడూ అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష, మా పాఠశాలలోని కొన్ని భవనాల పైకప్పులు మరియు కిటికీలు సరిగ్గా లేవు. వర్షం పడినప్పుడు నీళ్లు లీక్ అయ్యి కొన్ని చోట్ల పైకప్పు పెచ్చులుడుతున్నాయి. విద్యార్థులు దీని పట్ల భయాందోళనకు గురి అవుతున్న కారణంగా మీరు దీనిపై ఏ చర్యలు తీసుకుంటున్నారు? సభ్యురాలు అడిగిన ప్రశ్నకు ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరణ ఇవ్వాలని తెలుపుతున్నాను. అధ్యక్ష, మన పాఠశాలలో నాడు నేడు పనులలో భాగంగా మనకు కొన్ని తరగతులు నిర్మించడం జరిగింది. అయితే ఆ తరగతుల్లో తలుపులు, కిటికీలు, బ్లాక్ బోర్డ్ తప్ప మిగిలిన వర్క్స్ అన్ని కంప్లీట్ అయినవి. త్వరలో ఆ విద్యార్థులందరినీ ఆ తరగతిలో బదిలీ చేయటం జరుగును. అలాగే డ్యామేజ్ అయిన భవనాలు, గోడలు, పైకప్పు రిపేర్కు మేజర్ రిపేర్ గ్రాంట్ను రిలీజ్ చేసి మరమ్మతులకును త్వరలో చేపడతాం. ఈ సమస్యకు మేము పరిష్కారం చూపిస్తామని హామీ ఇస్తున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పాఠశాల సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా బాగా కృషి చేసి ఈ మాక్ అసెంబ్లీని మామూలు అసెంబ్లీ ఎలాగైతే జరుగుతుందో దానికి తగ్గట్టుగా తయారు చేశారు. వారి అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఈ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి, అంటే వారి వెనక వారు చేశారంటే మిగిలిన సిబ్బంది అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఉంటేనే కదా ఉమేష్ గారు బాగా చేస్తున్నారంటే ఆయన గొప్పతనం ఆయనది కాదు, వెనకాల ఉన్న సిబ్బంది అనమాట. అందరూ కూడా ఒక మాట మీద నిలబడి అందరూ కూడా చాలా సిస్టమేటిక్గా తయారు చేశారు ఈ పాఠశాలని. మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మాక్ డ్రిల్ అసెంబ్లీకి వెళ్ళాలని ఎన్నిసార్లు మేము ఆశతో ఎదురుకెళ్ళి వెనుదిరిగి వచ్చాం. కానీ చిన్నారులు మీరు ఎంతో మా కళ్ళ ముందు చక్కటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అసెంబ్లీ డ్రిల్ మాకు చూపించారు. మీరు కూడా ప్రత్యామ్నాయంగా పెద్ద పెద్ద దేశ నాయకులు ఎవరైతే ప్రధానమంత్రి నెహ్రూ గారు, అదేవిధంగా రాజ్యాంగ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అదే మన రాజేంద్ర ప్రసాద్ గారు, పెద్ద పెద్ద నాయకులు, దేశ సేవ నాయకులు, దేశానికి ఎంతో దిశ నిర్దేశాలు విధించినటువంటి మహానుభావులు, వారి యొక్క పుణ్య సంకేతాలతోటి వారి యొక్క కర్తవ్య ముఖంతో మనం ఈ రోజున ఇంత ఘనంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి విషయాల్ని మంచి పండుగలుగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని గుంటూరులో మెడికల్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. మహిళా వైద్యులు పీజీ విద్యార్థులు దుస్తులు మార్చుకుంటుండగా మేల్ నర్స్ వెంకట సాయి రహస్యంగా వీడియోలు తీశాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వీడియోలు డిలీట్ చేయడంతో ఫోన్ను ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు పంపారు. అయితే అందులో వందల వీడియోలు ఉన్నాయన్న ప్రచారం అవాస్తవమని, 2 వీడియోలు మాత్రమే ఉన్నాయని డీఎస్పీ భానుదయ తెలియజేశారు. సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, గుంటూరు జిల్లాలో కాటూరి మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఒక ఘటనలో చాలా మటుకు హిస్టరిక్ న్యూస్ కానీ
అనేకమైన అనవసరమైన వార్తలు కానీ ప్రచురించడం జరుగుతుంది. వీటన్నిటికీ సంబంధించి ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ ఒక క్లారిఫికేషన్ నోట్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ సమావేశానికి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. నిన్న అంటే 24 నవంబర్ 2025 ఈవినింగ్ కాటూరి మెడికల్ కాలేజ్ నుంచి మాకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది from a surgeon, from a department surgeon and also from the dean of the college saying that కాటూరి మెడికల్ కాలేజ్ లో ఒక నెల క్రితం జాయిన్ అయిన వెంకట సాయి అనే ఒక మేల్ నర్స్ ఎవరైతే ఉన్నారో అతను అబ్సీన్ వీడియోస్ ఫీమేల్ డాక్టర్స్ ఇంకా పీజీ స్టూడెంట్స్ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్ లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటారో బిఫోర్ ద ఓటీ థియేటర్ ఆ పర్టికులర్ రూమ్ లో అతను ఫీమేల్ స్టాఫ్ యొక్క వీడియోస్ తీస్తున్నారు, న్యూడ్ వీడియోస్ తీస్తున్నారు అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. వెంటనే మేము ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. ఆ ఫోన్ ని ఆ అక్యూజ్ ని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అందులో ఆల్ వీడియోస్ వర్ డిలీటెడ్ బై ద టైమ్ వి వెంట్ దేర్. వెంటనే ఆ అక్యూజ్డ్ వాడిన క్రైమ్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసుకున్నాం. దాన్ని దాన్ని APFSL కి కూడా తరలించడం జరిగింది. అయితే ఈ లోపల అన్ని పత్రికల్లో కానీ కొన్ని న్యూస్ మీడియా ఛానల్స్ లో కానీ ఏమొస్తున్నాయంటే చాలా న్యూడ్ వీడియోస్ ని అబ్సీన్ వీడియోస్ ఆ పర్టికులర్ మొబైల్లో మేము రిట్రీవ్ చేసినట్టు 200 నుంచి 300 వరకు అబ్సీన్ వీడియోస్ అందులో ఉన్నట్టు మాకు న్యూస్ రావడం జరిగింది. అదంతా కూడా హిస్టీరిక్ న్యూస్ విత్ నో ఫ్యాక్ట్స్ ఆర్ నో ఎవిడెన్స్ అన్నమాట. ఏదైతే మొబైల్ రిట్రీవ్ చేసుకున్నారో అందులో ఒక 2 డ్రెస్ చేంజింగ్ వీడియోస్ ఉన్నాయి ఫీమేల్స్ వి. వెంటనే వాటిని అక్కడ ఉన్న ఫీమేల్ స్టాఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని డిలీట్ చేశారు. ఆ మొబైల్ ని మేము APFSL కి ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించడం జరిగింది. అందులో ఉన్న ఆల్ డిలీటెడ్ డేటా రిట్రీవ్ అవుతుంది. రిట్రీవ్ అవ్వగానే వీల్ ఫైనలైజ్ ద చార్జ్ షీట్ టేకింగ్ ద లీగల్ ఒపీనియన్. దయచేసి ఎవరు కూడా హిస్టీరిక్ న్యూస్ ని అన్వాంటెడ్ ఫ్యాక్ట్ లేని ఎవిడెన్స్ లేని న్యూస్ ని స్ప్రెడ్ చేయొద్దు అన్నది మా విన్నపం. థ్యాంక్ యూ. ఏంటంటే ఇది ఓటీకి చాలా క్లోజ్ గా ఉన్న చేంజింగ్ రూమ్ అండి. 1 room అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ చేంజింగ్ రూమ్ యుల్ గెట్ ఇన్ టు ద ఆపరేషన్ థియేటర్ అన్నమాట. అదొక స్టెరైల్ ఏరియా. ఓన్లీ నర్సెస్, ఓన్లీ స్టాఫ్ డాక్టర్స్ తప్ప ఎవరు కూడా ప్రవేశించలేని ప్రదేశము. ఒక స్టెరైల్ అండ్ నో మ్యాన్ జోన్ అనమాట. ఎవరైతే ఆపరేటింగ్ థియేటర్ లోకి వెళ్తారో వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగే ప్రదేశం. ఆథరైజ్డ్ పీపుల్ ఓన్లీ విల్ గో. ఎవరైతే 1 month క్రితం జాయిన్ అయిన వెంకట సాయి ఉన్నాడో హీఈస్ బీయింగ్ వర్కింగ్ దేర్. సో అది సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కవరేజ్ లోకి వచ్చే ఆథరైజ్డ్ ఏరియా కాదు. కామన్ ఎంట్రన్స్ రూమ్ ఏదైతే ఉందో అక్కడ వరకు కెమెరాస్ ఉన్నాయి. ఇంకా లోపల ఏవైతే క్యూబికల్స్ ఉన్నాయో రూమ్స్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ కెమెరాస్ రూమ్స్ ఉంటాయండి. 3 మేల్ చేంజింగ్ రూమ్స్, 3 ఫీమేల్ చేంజింగ్ రూమ్స్ అనమాట. కామన్ ఏరియా ఎంటర్ అయ్యే వరకు కెమెరా ఉంది. దే హ్యావ్ ఆథరైజేషన్ టిల్ దేర్. లోపలికి వెళ్ళిన తర్వాత ఫీమేల్స్ విల్ గెట్ ఇన్ టు ఫీమేల్ క్యూబికల్స్, మేల్స్ విల్ గెట్ ఇన్ టు మేల్ క్యూబికల్స్. ఇక్కడ ఎండ్ అయిపోయిన కెమెరా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సర్వేలెన్స్ లేదు. అంటే లోపల నుంచే వెళ్ళారు అనేది. ఇతను ఏదైతే రూమ్ లో చేంజ్ చేద్దామని లోపలికి వెళ్ళాడో ఆ రూమ్ యొక్క గోడ మీద నుంచి వీడియో తీయడం జరిగింది అనమాట. బట్ వెంటనే ఇమీడియట్ యాక్షన్ వాస్ టేకెన్. He was apprehended and the crime mobile was also seized and forwarded to FSL. He is in police custody. హైదరాబాద్ లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య పేదల ఇళ్లను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని 376, 377, 293, 202 సర్వే నెంబర్లోని ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారు. కనీసం ఇళ్లలోని సామాను తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసులు జులుం ప్రదర్శించడంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోనసీమ జిల్లా కేసనపల్లి కొబ్బరి రైతులతో డిప్యూటీ సీఎం పవన్ ముఖాముఖి. సంక్రాంతి తర్వాత డ్రైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ. కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్న వైసీపీ అధినేత జగన్. టన్ను 30,000కు పలికిన అరటి ఇప్పుడు 2,000కే పరిమితమైందని ఆవేదన.
వైసీపీ హయాంలో అరటి పంటకు ఇన్సూరెన్స్ చెల్లించినట్లు నిరూపించలేకపోతే రాజీనామా చేస్తారా? జగన్ కి టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సవాల్. మరోసారి దాతృత్వం చాటుకున్న ఎన్ఆర్ఐ మంతెన రామలింగరాజు. తిరుమల పీఏసీల ఆధునీకరణకు 9 కోట్ల భారీ విరాళం అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.